దీపమా అందుకో అందుకో వందనాలయా బహుజనుల బాంధవుడా దండాలయా అంబెవాడలో పుట్టిన అంబేద్కరుడా అంబరాన చుక్కవై వెలుగుతున్నవా అంబెవాడలో పుట్టిన అంబేద్కరుడా అంబరాన చుక్కవై వెలుగుతున్నవా వెలివాడలో మా వెలుగు రూపమా అనగారిన వర్గాల ఆశ దీపమా అక్షరాలు నేర్చినవు అక్షరాలే ఆయుధమని చాటి చెప్పినవు అక్షరాలే ఆయుధమని చాటి చెప్పినవు అక్షరాలే ఆయుధమని చాటి చెప్పినవు అంటరాని వాడంటే అనుభవించినవు అంటరాని వాడంటే అనుభవించినవు అక్క వర్గాల మీద అడుగు మోపినవు అందుకో అందుకో వందనాలయా బహుజనుల బాంధవుడా దండాలయా అందుకో అందుకో వందనాలయా బహుజనుల బాంధవుడా దండాలయా చీకటి మన బతుకులలో చీకటి మా బతుకులల్ల మెరుగు రేఖలు అవమానము జరుగుతుంటే మనువాదుల గుండెల్లో మంట నీవయా మనువాదుల గుండెల్లో మంట నీవయా ఫలాలు అందించిన మా అందుకో అందుకో వందనాలయా మా జాతి కొరకు జ్యోతులైనరు మా జాతి కొరకు జ్యోతులైనరు మేము చేతులెత్తి మొక్కుతున్నాము మా జాతి కొరకు జ్యోతులైనరు మేము చేతులెత్తి మొక్కుతున్నాము మరి ఇలా సారీ క్షమించాలి మన ఉస్మానియా క్యాంపస్ లో రీసెర్చ్ స్కాలర్స్ అందే గంగాజం ప్లీజ్ కమాండ్ తో డాష్ మేడం వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం గుమ్ముల అజయ్ కుమార్ గట్టిగా సపోర్ట్ కొట్టండి అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు వర్ణాలకు వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని కోరుతున్నాం ఎవరిని ఉద్దేశించి కాదు మహానుభావుల కోసం ఈ కార్యక్రమం ఎవరో పెద్ద చిన్న తారతమ్య భేదాలు అసలే ఉండేవి అందుకని మనం అందరం భాగస్వామ్యం బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి గచ్ఛామి జోహార్ జోహార్
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి నెక్స్ట్ పాద పద్మముల చేత అతనికి మరి నివాళులు అర్పిస్తూ ఈ జాతికి జ్యోతి ఎట్లా వెలుగుతున్నామో సమాజానికి కూడా మనం కూడా వెలుగునియాలని చెప్పేసి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి మాట. అదేవిధంగా పొడిసెరో ఒక పొత్తు, పొడిసెరో ఒక పొత్తు అనే పాట ఆ పొత్తు కాదు, ఆ పొత్తుల్లో నుంచి పుట్టినటువంటి ఒక యుద్ధ గీతిగా మన ముందుకు వచ్చింది. అదే కందుకూరి శంకర్ బాబు. ఆ పాటను మీ ముందు ఉంచుతూ సంజీవ్ రాజ్యాంగ నిర్మాత తరతరాల బానిస సంఖ్యలు పెంచిన విధాత పొడిసెలో ఒక పొత్తు బాబా అంబేద్కరుడు. జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. పొడిసెలో ఒక పొత్తు అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. పొడిసెలో ఒక పొత్తు భారతావనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. పొడిసెలో ఒక పొత్తు భారతావనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. పొడిసెలో ఒక పొత్తు భారతావనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. ఆస్ట్రేలియా నుంచి నాకు కారు అరేంజ్ చేసి ఇక్కడ మళ్ళా తిరిగి జాగ్రత్తగా ఆయన తీసుకెళ్ళండి అని చెప్పాడు. నేను అదృష్టాన్ని నమ్మను కానీ
చీకోడు గ్రామం ఇచ్చిన ఈ అవకాశాన్ని అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ బుక్ని నేను రాసేది ఆయనే. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్ఆర్ శంకరన్ గారంటి పెద్దల చేత ఇక్కడ దాని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, నన్ను అక్కడ దండ వేయమని అన్నారు. అవి మెట్లు లేవు, నిచ్చెనది. నాకు 70 ఏళ్ళు, మెడలో 2 రాడ్లు ఉన్నాయి, నడుములో బెల్ట్ ఉంది. ఎక్కుతారా అన్నారు. ఎక్కించుకునేది అంబేద్కరే, అక్కడి నుంచి నన్ను దించేది కూడా అంబేద్కరే అని చెప్పి నేను ఎక్కాను. ఇది శారీరకమైన కష్టం కాదు, మానసికమైన ఒక సంకల్పంతో ఎక్కాను. నేను అసలు ఈ గ్రామానికి రావాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇక్కడ కళామ తల్లులు, గాయకులు, రచయితలు, ఆ డోలక్ ఏంటి, ఆ కీబోర్డ్ ఏంటి, ఆ డప్పు ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ వయసుకి వెళ్ళిపోయి నేను కొడితే బాగుంటుందేమో అన్నంతగా చక్కటి పాటలు వినిపించారు. పాటల తర్వాత మాట వినిపించడం చాలా కష్టమే. అయినా అంత దూరం నుంచి వచ్చాను కాబట్టి 2-3 విషయాలు చెప్పేసి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయతే. ఎవరికైనా అర్థమైందండి? ఎవరికైనా అర్థమైందా? ఇది భూతపదమా? ఏ భాష? ఎవడు చెప్పాడు అనేదే కదా. పెళ్ళిళ్ళలో మంత్రాలు చదువుతారు, పెళ్లి కొడుకు కట్నం ఎంత వచ్చిందో తూకం చేసుకుంటాడు, మంగళసూత్రం కడతాడు, అమ్మలు తల వంచి మంగళసూత్రం కట్టించుకుంటారు. మాంగళ్యం తంతునామేనా మమదేవన హేతునా అంటాడు. నేను దీన్ని తెలుగులో చెప్పాలంటే, నీకు మాంగళ్యం కట్టాను, తంతు అంటే ఈ కార్యక్రమం చేశాను, రేపటి నుంచి తనడమే నా బాధ్యత, సారాకి మందుకి పైసలు ఇవ్వకపోతే నేను గుద్దుతాను అని చెప్తున్నాడు మాట. మురిసి పాపం వాళ్ళకి తెలియక అర్థం తాళి కట్టించుకుంటాం అన్నారు. ఎవరైనా తాళి కట్టిన వాళ్ళు ఉంటే నన్ను తిట్టకండి, నేను తాళి కట్టలేదు కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నాను. 4వ తేదీన నాగపూర్లో 3.5 లక్షల మంది సమక్షంలో ఈ హిందూ మతంలో నేను బతకలేను, ఈ హిందూ మతాన్ని నుంచి నేను సర్వమానవ సమానత్వం, సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధుణ్ణి నేను నమ్ముకుంటాను అని చెప్పిన అంబేద్కర్, మరి ఈ రోజుని అంబేద్కరిస్టులు అన్న వాళ్ళు బౌద్ధం ఎందుకు స్వీకరించడం లేదో నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజుకైనా అంబేద్కర్ని కనుక మీరు నిజంగా మన పాలిట దేవుడు అని అనుకుంటే ఆయన అనుసరించిన బుద్ధుడి యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించాలి. తద్వారానే ఆనాడు జరిగిన అన్యాయాలు, ఈనాటికి కొనసాగుతున్న అన్యాయాల్ని మనం ఎదిరించగలుగుతాము అని చెప్పి మీకు సవన్యంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. బ్రాహ్మణోస్య ముఖమాసి అంటే బ్రాహ్మలు బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టారట. బాహు రాజన్యకృత అంటే దొరలు గాని రాజులు గాని భుజాల నుంచి పుట్టారట. ఊరు తదద్వైశ్య అంటే తొడల నుంచి పుట్టారట. ఎవరు? షావుకారులు. పద్భ్యాగం శూద్రో అజాయతే శూద్రులు అంటే కాయకష్టం చేసేవాళ్ళు, చెమటోడ్చేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, డప్పు తయారు చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, అనేక వృత్తులు చేసే చేతి వృత్తులు వాళ్ళు, వీళ్ళంతా శూద్రులు, వీళ్ళు బ్రహ్మ కాలి నుంచి పుట్టారు అని చెప్పాడు పురుష సూక్తంలో. నేను బ్రాహ్మణ్ణి, మా బ్రహ్మ ముఖం నుంచి రాలే, మా అమ్మ గర్భం నుంచి వచ్చాను. ఎవరైనా బ్రహ్మ ముఖం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే 1 కోటి రూపాయలు ఇస్తాను. ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇటువంటి బూతులు సంస్కృతంలో చెప్పి మనకు అర్థం కాని మంత్రాలతోటి తంత్రాలు చేసుకుంటూ మనువాదగ్రస్తులు, మనువాద రోగగ్రస్తులు మన రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి ఈరోజు ముందుకొస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు 125 అడుగులు పెడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని
125 అడుగుల పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. అటువంటి రాజకీయాల పట్ల మనం బహుజనులం జాగ్రత్తగా లేకపోతే మనం వేసే ఓటు మార్పుకు కాకుండా ఇటువంటి దొరల యొక్క పాలనకి ఒక కూర్పుగా మారితే చాలా ప్రమాదం అని చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్ని రాజకీయంగానే చెప్పాలా, పార్టీలుగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మాతృస్వామ్యాన్ని కాదని పితృస్వామ్యం వచ్చి బెర్నార్డ్ షా అంటాడు, ఒక కవి, నువ్వు నీ తల్లి గర్భం నుంచి పుట్టింది సత్యం, నీ తండ్రి అమ్మ చెప్తేనే తండ్రి. అందుకని అమ్మలకు కోపం వస్తే అయ్యలు మారిపోతారు, జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఎవరో బిడ్డకి చెప్పక్కర్లేదు, అయ్య ఎవరో మాత్రం అమ్మ చెప్తేనే తెలుస్తుంది. కాదా? అవునా? ఒకసారి అయ్యలందరూ కూడా పరిశీలించమని చెప్తున్నాం. మీరు శ్మశాన వాటికల్ని చాలా జాగ్రత్తగా చూడండి. పుట్టినప్పుడు ఆర్యన్ సమాజం సనాతన ధర్మం పేరు మీద పుట్టెంటుకలు తీసిన దగ్గర నుంచి మనిషి చచ్చిపోయే వరకు ఈ మతాన్ని మనం ఆశ్రయించి ఉన్నాం. బహుశా ఈ చీకోడ్లో కూడా శ్మశాన వాటికి వైకుంఠ ధామం అని పేరు పెట్టారా లేదా? చెప్పండి, పెట్టారా? గట్టిగా చెప్పండి. మరి మీరు ఎట్లా సహించారు? ఎట్లా సహిస్తున్నారు? అంటే చాప కింద నీరులాగా 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మనువాదము ఢిల్లీ నుంచి చీకోడు శ్మశాన వాటిక ద్వారా ఆర్యన్ సంస్కృతి వచ్చేసింది. వైకుంఠం అంటే ఎవరిది? విష్ణువుది. కానీ అక్కడ ఎవరుంటారు? రుద్రుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. విగ్రహం శివుడిది ఉంటుంది, బోర్డు ఎవరిది ఉంటుంది? విష్ణువుది ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతున్నది? జాగ్రత్తగా పరిశీలించండి. మనకి తెలియకుండానే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటున్నారు. ఏది సనాతనం? భర్త చనిపోతే భర్తతో పాటు చితికెక్కించింది సనాతన ధర్మమా? ఆ ధర్మాన్ని మనం పాటిస్తామా? నెంబర్ 1. మూతికి ముంత, ముండికి తాటాకు కట్టుకోమని చెప్పిన సనాతనాన్ని మనం ఆచరిస్తామా? నీ ముఖం చూస్తే నాకు పంచపాతకాలు అంటుకుంటాయన్న అగ్రవర్ణ ఆధిపత్య కులాల యొక్క పెత్తనాన్ని సనాతన ధర్మం ఆచరిద్దామా? నా స్త్రీ స్వతంత్రమర్హతి, ఏ స్త్రీకి కూడా స్వతంత్రం లేదు అన్న మనువాద సనాతనాన్ని ఆశ్రయిద్దామా? చనిపోతే భర్త ఇవ్వని గాజులు, భర్త ఇవ్వని బొట్లు, ఆఖరికి తల ఎంట్రుకలు కూడా తీసేసి ఒక రాక్షస కృత్యం చేస్తున్న ఆ ధర్మాన్ని మనం ఆచరిద్దామా అని చెప్పి నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి ఇవన్నీ కూడా మన కుటుంబంలోకి వచ్చేస్తా ఉన్నాయి. ఎల్లమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ ఇలాంటి అమ్మల స్థానంలో అయ్యలు వచ్చేస్తా ఉన్నారు, బాపనయ్యలు వచ్చేస్తా ఉన్నారు. మీకు తెలియకుండానే సత్యనారాయణ కథలు మీ ఇంటికి వచ్చేస్తా ఉన్నాయి. ఆ కథల అర్థాలు తెలియదు. ఆయన అయ్యగారు చెప్పాడు చేసుకోకపోతే పుణ్యం పోతుందేమో అని చెప్పి సత్యనారాయణ కథలు మన ఇంటికి వచ్చేస్తా ఉన్నాయి. రాముల వారు మన ఇంటికి వచ్చేసాడు. రాముల వారు బ్యాలెట్ పేపర్లోకి వచ్చేసాడు. రాముల వారు బ్యాలెట్ బాక్సుల్లోకి వచ్చేసారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ రాముడు ఎలా పుట్టాడు, కృష్ణుడు ఎలా పుట్టాడు అని చెప్పి రాసిన పుస్తకం ఎవరు? బాబా సాహెబ్ అంబేద్కర్. ఒక్కసారి ఆ పుస్తకాన్ని చదవండి. ఈరోజు విగ్రహం ఇక్కడ పెట్టిన ఆయన ఎస్ఆర్ శంకరన్. ఆయన ఏమన్నా దళితుడా, బహుజనుడా? ఎవరైనా బ్రాహ్మణ్. ఏ బ్రాహ్మణు, ఏ బ్రాహ్మణిక భావజాలం ఈ సమాజాన్ని చీల్చి చెడ్డాడి కులాలు, ఉపకులాలు, రకరకాల కులాలు పెట్టి తంతులు పెట్టి కొట్లాడుకునేటట్టు చేసిందో అటువంటి దుర్మార్గాల్ని వ్యతిరేకించడానికే ఆర్ఎస్ఎస్ నుంచి నేను బయటకు వచ్చాను. ఇది తప్ప? ఇది తప్ప? మన డప్పు మనకి మోగాల, మన భజన మనకి జరగాల, మన పల్లకి మనం మోసుకోవాలా. చాలు, మోసింది చాలు. మోసి మోసి భుజాల కాయలు కట్టేసినాయి. రాజ్యాంగం కనుక ఆ ఓటు హక్కుని
ఆ రిజర్వేషన్ ని కల్పించకపోతే ఈ రోజు బీసీ కులాలు ఎలా అయితే బాధలు పడుతున్నాయో దళిత కులాలు కూడా అదే విధంగా బాధలు పడి ఉండేవి. అందుకని బీసీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ వాటాన్ని మీరు కోరండి. మేమెంతో మాకంతా, మేమెంతో మాకంతా, వాడికి ఇంత, వారికి అంత అధికారం ఎక్కడి నుంచి వస్తున్నది ఒకసారి పరిశీలించండి. ఒక పూట బాటిల్కి, ఒక పూట బిర్యానీకి జెండా పట్టుకున్నందుకు 500 ఇస్తే వాటికి ఊగుతూ తూగుతూ ఓట్లేయకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అది రామబాణం కన్నా గొప్పది, అది బ్రహ్మాస్త్రం కన్నా గొప్పది. మీ నాయకుడు ఎవరుండాలో అతన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వాడు మనవాడై ఉండాలా, మన హక్కుల్ని పరిరక్షించేవాడై ఉండాలా. అందుకే నేను ఈ చికోడు వచ్చి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి యువకులుగా ఉన్న మీరందరూ పాటలు రాస్తున్నారు, చక్కటి పాటలు రాశారు. ఈ పాటలు ప్రతి వాడి నోటా పలకాల, అంతేగాని ఇప్పుడు వస్తున్న సినిమా పాటలు కాదు. అంబేద్కర్ పాటలు వాడవాడలా వినపడాలా. అంబేద్కర్ దేవుడు కాడు, అంబేద్కర్ కొబ్బరికాయలు కొట్టక్కర్లా, అంబేద్కర్ పాలాభిషేకాలు అక్కర్లా, అంబేద్కర్ యొక్క విజ్ఞాన గ్రంథాలయాలు స్థాపించండి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఒక విగ్రహం కన్నా ఒక విజ్ఞాన కేంద్రాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి, విజ్ఞానాన్ని పెంచండి. కులములన్నీ కూలిపోవు, మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును, అదే అంబేద్కర్ యొక్క జ్ఞానం. దాన్ని వెలిగించండి చీకోడు. ఇక్కడ మనం ఆ పిల్లల ముఖాల్లో మనం ఆనందాన్ని చూడగలుగుతాం, ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మనం తీర్చిదిద్దగలుగుతాం. ఈ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈనాటికి కూడా దేవుడి పేరు మీద ఓట్లు అడిగే దౌర్భాగ్యం భారతదేశంలో వచ్చింది. సెక్యులరిజం, అందరూ సమానమే, అన్ని మతాలు ఒకటే, మత సామరస్యం ఉండాలి అనే ఆ రాజ్యాంగాన్ని తిరగదోడాలని మనువాద రాజ్యాంగాన్ని మనువాద రోగగ్రస్తులు ఈ రోజు ముందుకు వస్తున్నారు. దీని అందరం కూడా మనం గ్రహించాలి, చాలా జాగ్రత్తగా వేయాలి ఓటు. అందుకని మార్పుకు ఓటేయండి. మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. అందుకని మనకున్న మతం ఒకే మతం, బౌద్ధ మతం. అది సమానత్వాన్ని ప్రబోధించింది, అది కులతత్వాన్ని నిర్మూలించింది, అది స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రబోధించింది అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు చీకోడు గ్రామ ప్రజలకు, ఆర్గనైజర్లకు నేను నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తూ ఉన్నాను. నేను ఎన్నేళ్ళు మనం ఈ చీకట్లో బతుకుదాం, ఎన్నేళ్ళు మనం పేదరికంలో బతుకుదాం. చీకోడు ధనవంతమైన ఊరుగా మారొద్దా? చీకోడు ప్రజలు బాగుండాలన్నా వద్దా? నేను చీకోడు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మీరు బాగుండాలని కోరుకుంటే ఒక్కసారి నాతో పాటు జై భీమ్. సరే, ఇక ఇప్పుడు లేపకండి, ఎందుకంటే ఊకే అడుక్కునేటోళ్ళం కాదు మనం. ఎందుకంటే ఇక్కడ మహానుభావులు అందరూ కూడా ఏం చెప్పారంటే, మనం జబర్దస్తిగా మన మాట ఉండాలి తప్ప అడుక్కునేటట్టు ఉండదు. నేను మాట బంధు పెట్టి పాట పాడదాం అనుకుంటాను. పాడదామా? పాట ఇష్టమే కదా. సరే, పాడతా తమ్ముడు, పాడడానికే వచ్చినాము. అయితే మన సోదరుడు సాయి చంద్ర మీ అందరికీ తెలిసే ఉంటాడు, చాలా గొప్ప కళాకారుడు, రీసెంట్ గా చనిపోయిండు. ఆయనకి ఈ వేదిక మీద నుంచి అందరం కూడా మేము జోహార్లు తెలియజేస్తున్నాం. సోదరుడు సాయి చంద్ర ఒక గొప్ప పాట రాసిండు మన అంబేద్కర్ గారి మీద. ఆయన రాసిన పాట ఒక పాట ఒకసారి మనం పాడుకుందాం. ఇక్కడ మీ తెలివి, మీ సహనం